హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు చాప్టర్ 3 పాలినామియల్స్. పాలినామియల్స్ చాలా ఈజీ చాప్టర్, బట్ మీకు మార్క్స్ ఎక్కువ రావాలంటే కొంచెం ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. సో మీకు నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే ఎవ్రీడే 10 వర్డ్స్ ఇంగ్లీష్లో చదవండి. ఎవ్రీడే 10 వర్డ్స్ చదివితే మీరు 1 ఇయర్లో నియర్లీ 3500 వర్డ్స్ చదవచ్చు. అండ్ ఒక లాంగ్వేజ్ కోసం కావాల్సింది 3500 వర్డ్స్ కన్నా ఎక్కువ అవసరం ఉండదు. అప్పుడు మీరు 1 ఇయర్లో ఇంగ్లీష్ మాట్లాడుతూ నేర్చుకోగలరు. అండ్ పాలినామియల్ చాప్టర్లోకి వచ్చేసి వాళ్ళు క్వశ్చన్ అడిగినప్పుడు ఆ క్వశ్చన్ అర్థం చేసుకుంటాం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ క్వశ్చన్ ఎలా అర్థం చేసుకోవాలి ఏంటి అనేది నేను చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తాను, అవి ఫాలో అయిపోండి. ఫస్ట్ ఈ క్వశ్చన్ చూద్దాం. అండ్ ఈ క్వశ్చన్లో మీకు ట్రిక్ చూపిస్తా చూడండి. ఎప్పుడైనా సరే వాడు ఏమైనా ఒక వేరియబుల్ ఇచ్చినప్పుడు, అంటే ఏదో ఒకటి ఒక నేమో ఏదో ఒకటి ఇచ్చినప్పుడు దానికి ఒక వేరియబుల్ అసైన్ చేసేయండి. సో ఇక్కడ లాంగెస్ట్ సైడ్ అనగానే, సో మీరు లెట్ లాంగెస్ట్ సైడ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకోండి, ఓకేనా. దాని తర్వాత మిడిల్ సైడ్ అని ఇంకో నేమ్ వచ్చింది, మిడిల్ సైడ్ ఈక్వల్ టు వై అని రాసేయండి, ఓకేనా. దాని తర్వాత స్మాలెస్ట్ సైడ్ అన్నాడు, స్మాలెస్ట్ సైడ్ ఈక్వల్ టు జెడ్ అని రాసేయండి. ఇలా రాసేసిన తర్వాత అప్పుడు క్వశ్చన్ మళ్ళీ ఇంకోసారి చదవండి. లాంగెస్ట్ సైడ్ ఈజ్ అన్నాడు, అంటే ఈక్వల్ టు 3 టైమ్స్ అనగానే 3 ఇంటూ అన్నట్టు. సో 3 ఇంటూ మిడిల్ సైడ్ ఏమనుకున్నాం వై, ఓకేనా. అండ్ స్మాలెస్ట్ సైడ్ ఈజ్ 2 యూనిట్స్ షార్టర్ దెన్ మిడిల్ సైడ్ అన్నాడు. స్మాలెస్ట్ సైడ్ మనం ఏమనుకున్నాం జెడ్ ఈజ్ 2 యూనిట్స్ షార్టర్ అన్నారు. షార్టర్ అంటే -2, ఓకేనా. సో మనకి 2 ఈక్వేషన్స్ వచ్చేసినాయి. దాని తర్వాత పెరిమీటర్ ఏంటి అని అడిగాడు. పెరిమీటర్ ఏంటి అని అడిగినప్పుడు మీరు సింపుల్గా ఒకటి గుర్తుంచుకోండి. పెరిమీటర్ ఏంటంటే మీరు ఒక జామెట్రికల్ ఫిగర్ అంటే ట్రయాంగిల్ అవ్వచ్చు, రెక్టాంగిల్ అవ్వచ్చు, స్క్వేర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో మనం ఏదైతే ఫిగర్స్ డ్రా చేస్తామో, ఇదిగోండి ఇలాంటి ఫిగర్స్ ఏదైతే డ్రా చేస్తామో అవి జామెట్రికల్ ఫిగర్ అంటాం అనమాట. సో ఒక జామెట్రికల్ ఫిగర్ యొక్క పెరిమీటర్ కనుక్కోవాలంటే జస్ట్ దాని బౌండరీస్లో నడుచుకుంటూ వెళ్ళినప్పుడు మీరు ఎంతైతే డిస్టెన్స్ కవర్ చేస్తారో అదే దాని యొక్క పెరిమీటర్ అనమాట. అంటే సపోజ్ ఇక్కడ ఏబిసి అనేది ట్రయాంగిల్ అనుకోండి, ఏ నుంచి బీకి, బి నుంచి సికి, సి నుంచి ఏకి వెళ్ళాం అనుకోండి, ఎంతైతే డిస్టెన్స్ కవర్ చేస్తామో అదే దాని యొక్క పెరిమీటర్, ఓకేనా. సో వీడేమన్నాడు, లెట్ పి రిప్రజెంట్ ద లెంత్ ఆఫ్ ద మిడిల్ సైడ్ అన్నాడు. సో మనం ఏమనుకోవచ్చు, వై ఈక్వల్ టు పి అనమాట, ఓకేనా. మన పెరిమీటర్ ఏంటి ఇప్పుడు, మనం అనుకున్న 3 సైడ్స్ ఏంటి, సో 3 సైడ్స్ ఎక్స్, వై, జెడ్ అనుకున్నాం. అప్పుడు పెరిమీటర్ ఏమైంది, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్. మనకి ఎక్స్ ఏమని తెలుసు, 3y ప్లస్ వై ప్లస్ జెడ్ అంటే y - 2 కదా. అప్పుడు ఏమైంది 5y - 2. బట్ ఇంకో ఈక్వేషన్ ఏంటి, y ఈక్వల్ టు పి అని తెలుసు. సో 5p - 2 అనమాట పెరిమీటర్. సో ఇక్కడ చూడండి ఆన్సర్ కూడా అదే వచ్చింది. సో మీకు ఈజీ ట్రిక్ ఏంటంటే, వాడు క్వశ్చన్ ఇచ్చినప్పుడు ప్రతిదానికి ఒక వేరియబుల్ అసైన్ చేసేయండి ఫస్ట్. దాని తర్వాత క్వశ్చన్ కొంచెం నెమ్మదిగా చదవండి, దాంతో ఈక్వేషన్స్ క్రియేట్ చేయండి. ఇదిగో ఇక్కడ ఈక్వేషన్స్ క్రియేట్ చేసాం అండ్ ఈక్వేషన్ సాల్వ్ చేయొచ్చు ఈజీగా. దాని తర్వాత ఆడు ఏం అడిగాడు అనేది, ఓకేనా. సో సెకండ్ ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో అది మీరు ట్రై చేయండి ఒకసారి. దాని తర్వాత పాలినామియల్స్ యొక్క డెఫినేషన్లోకి వచ్చేద్దాం. పాలినామియల్స్ యొక్క డెఫినేషన్ ఏంటి అంటే, దే ఆర్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ కన్స్ట్రక్టెడ్ యూజింగ్ కాన్స్టెంట్స్ అండ్ వేరియబుల్స్ అనమాట. సో ఇక్కడ మనకి టూ థింగ్స్ తెలియాలి. ఏంటి అవి, ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్. సో ఫస్ట్ థింగ్ ఏంటి, అవి ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ అనమాట. ఇక్కడ ఓ స్టార్ పెట్టుకోండి. దాని తర్వాత ఏమేమి ఉంటాయి దాంట్లో, కాన్స్టెంట్స్ ఉంటాయి, వేరియబుల్స్ ఉంటాయి. కాన్స్టెంట్స్ అంటే ఏంటి, మార్పు ఉండవు అనమాట అట్లా, అంటే వాటి యొక్క వాల్యూ. సో ఏమి కాన్స్టెంట్ అండ్ వేరియబుల్కి డిఫరెన్స్ ఏంటంటే వాటి యొక్క వాల్యూ కాన్స్టెంట్లో చేంజ్ అవ్వదు, వేరియబుల్లో చేంజ్ అయ్యిద్ది అనమాట. సో ఇందాక మనం ఏదైతే ఎగ్జాంపుల్ చూసుకున్నామో ఇక్కడ చూడండి 5p - 2. సో ఇక్కడ p ఏదైతే ఉందో దీనికి మనం ఏ వాల్యూ అయినా ఇవ్వచ్చు కదా. బట్ ఈ 2 and 5 ఏదైతే ఉన్నాయో వాటి యొక్క వాల్యూ మారవు అనమాట. సో అవే కాన్స్టెంట్ అండ్ వేరియబుల్ యొక్క డిఫరెన్స్, ఓకేనా. దాని తర్వాత డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ యొక్క డెఫినేషన్ ఏంటి, ఇఫ్ p of x is a polynomial, the highest power of x in p of x is called degree of the polynomial. ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ ఇక్కడ మీరు స్టార్ పెట్టుకొని
డెఫినేషన్ అని పెట్టుకోండి. వాడు ఏమంటున్నాడంటే ఒక పాలినామియల్ ఇచ్చినప్పుడు ఆ పాలినామియల్ సపోజ్ x² + x + 1 ఫామ్లో ఉందనుకోండి. ఏదో ఒక సింగిల్ వేరియబుల్ ఫామ్లో ఉన్నప్పుడు దాంట్లో ఉండే హయ్యెస్ట్ పవర్ ఏదైతే ఉందో ఆ హయ్యెస్ట్ పవరే డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ అంటున్నాడు అనమాట. ఆ హయ్యెస్ట్ పవరే డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే హయ్యెస్ట్ పవర్, ఓకేనా, హయ్యెస్ట్ పవర్. సో ఇక్కడ డిగ్రీ ఈక్వల్ టు పవర్ అనండి. అంటే ఇప్పుడు ఇది ఎలా గుర్తుంచుకోవాలి అంటే మీ దగ్గర ఒక డిగ్రీ ఉందనుకోండి, మీ దగ్గర కొంచెం పవర్ ఉంటుంది అనమాట. అంటే మీకు సపోజ్ ఏదో డిగ్రీ చదివేశారు, మీ దగ్గర కొంచెం డబ్బులు వస్తాయి, మీరు చదువుకున్న దానికి ఒక ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం వస్తే దానికి మీకు డబ్బులు వస్తాయి, అండ్ డబ్బులు వస్తే మీ దగ్గర కొంచెం పవర్ ఉంటుంది, మీకు నచ్చింది మీరు కొనుక్కోవచ్చు కదా. సో డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు పవర్ అనమాట. డిగ్రీ ఈక్వల్ టు పవర్ అని గుర్తుంచుకున్నప్పుడు మీరు ఏంటంటే వాడు డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ అని అడిగినప్పుడు సో గ్రేటెస్ట్ పవర్ ఆఫ్ ద పాలినామియల్ అన్నట్టు గుర్తు తెచ్చుకోవచ్చు. సో మీకు ఒక ట్రిక్కీ క్వశ్చన్ అడుగుతా, 100x + x², దీని యొక్క డిగ్రీ ఏంటి? డిగ్రీ ఈక్వల్ టు 2 అని చెప్పిన వాళ్ళు కరెక్ట్, ఈక్వల్ టు 100 అని చెప్పిన వాళ్ళు రాంగ్ అనమాట. సో మనం ఏమన్నాము, హయ్యెస్ట్ పవర్ అన్నాం. దీని పవర్ ఏంటి? 2, హయ్యెస్ట్ పవర్. ఎందుకు? 100x యొక్క పవర్ ఏంటి? పవర్ 1 అనమాట ఇక్కడ. సో 1 గ్రేటరా 2 గ్రేటరా? 2 గ్రేటర్. కాబట్టి ఈ పాలినామియల్ యొక్క డిగ్రీ 2 అనమాట. సో మీకు ఇది అర్థమయ్యే ఉంటుంది. దాని తర్వాత వీడు మనకి నేమింగ్, స్టాండర్డ్ నేమింగ్స్ ఉంటాయి కదా, అలాగే పాలినామియల్స్లో కొన్ని స్టాండర్డ్ నేమింగ్స్ ఉంటాయి. సో పాలినామియల్ యొక్క డిగ్రీ 1 ఉందనుకోండి, అప్పుడు ఆ పాలినామియల్ ఈజ్ కాల్డ్ యాజ్ లీనియర్ పాలినామియల్ అనమాట. ఓకేనా. సో డిగ్రీ 1 ఉంటే ఏంటి అనేది ఇట్లా రాసుకోండి. దాంతో డిగ్రీ 2 ఉంటే క్వాడ్రాటిక్ పాలినామియల్, అండ్ డిగ్రీ 3 ఉంటే క్యూబిక్ పాలినామియల్. సో ఇక్కడ డిగ్రీ 3 అని రాసుకోండి. ఓకేనా. సో ఈ పాలినామియల్ ఏమైంది? 100x + x² క్వాడ్రాటిక్ పాలినామియల్ అవుతుంది అనమాట. ఓకేనా. దాని తర్వాత పాలినామియల్స్ రాసానికి కూడా ఒక జనరల్ ఈక్వేషన్ ఉంది. అది ఎలాగంటే p(x). ఈ p(x) అనేది ఫంక్షన్, x ఏంటంటే వేరియబుల్ అనమాట. సో p(x) ఏంటి? ఫంక్షన్. సో ఈక్వల్ టు a0(x)(n) ప్లస్ a1(x)(n-1) ప్లస్ a2(x)(n-2) సో ఆన్ an అనమాట. సో ఇది ఎలా రాయాలి, ఎలా గుర్తుంచుకోవాలి చెప్తా చూడండి. ఫస్ట్ 0 నుంచి n వరకు తీసుకుంటాం అనమాట. సో డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ ఇక్కడ n. డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ ఏంటి అని తెలిస్తే 0 నుంచి n వరకు రాయాలి. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ a0 అని పెట్టండి, అంటే a0. x దగ్గరేమో పైన n-0 ప్లస్ a1 x పైన n-1 అయింది, ప్లస్ a2 అయితే పక్కన n-2 అయింది అనమాట. సో ఆన్ n-1 అప్పుడు n-1 ప్లస్ an(x)(n-n). సో ఏ దగ్గర కింద ఏ నెంబర్ అయితే ఉంటుందో అది డిగ్రీ మైనస్ ఆ నెంబర్ చేయండి. సో ఇది ఏమైంది? a0 n-0 ఏంటి? n ప్లస్ a1(x)(n-1) ప్లస్ a2(x)(n-2) ప్లస్ సో ఆన్ an-1 ఇంటూ n-1 ఏమైందంటే n-n ప్లస్ 1. సో ఈక్వల్ టు 1 అవుతుంది. x ప్లస్ n-n ఎంత? 0, x⁴0. సో x⁴0 ఏంటి? ఎనీథింగ్ పవర్ 0, ఎనీథింగ్ పవర్ 0 ఈక్వల్ టు 1 అనమాట. ఎలాగా? సో x⁴0 అంటే x⁴1-1గా రాయొచ్చు కదా. ఎందుకు? 1-1 అంటే 0నే కదా. సో x⁴1 డివైడెడ్ బై x⁴1గా రాయొచ్చు కదా. ఎందుకు? a(m/a)(n) ఈక్వల్ టు a(m-n) కదా. అప్పుడు x⁴1 క్యాన్సిల్ అయిపోయి ఏమైంది? 1 వస్తుంది. సో ఎనీథింగ్ పవర్ 0 ఈక్వల్ టు 1. ఓకేనా. సో ఇక్కడ మీకు అర్థమయ్యే ఉంటుంది పాలినామియల్ యొక్క జనరల్ ఈక్వేషన్ ఎలా రాయాలి అనేది. ఏ దగ్గర ఏ నెంబర్ అయితే ఉంటుందో
ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఆ నెంబర్ పెట్టండి అంతే. అలా ఏఎన్ వచ్చే వరకు కంటిన్యూ చేయండి అంతే, సింపుల్ అనమాట. అండ్ ఇక్కడ ఇంకోటి, ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అంటే ఏ నాట్ అనేది 0 అవ్వకూడదు. ఎందుకు? ఏ నాట్ 0 అయిందనుకోండి, ఏ నాట్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ ఏమైంది 0 అవుతుంది. అప్పుడు నెక్స్ట్ ఏముంది, A1 ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 అంది. బట్ మనం పాలినామియల్ యొక్క డిగ్రీ ఏమన్నాం, ఎన్ అన్నాం కదా. బట్ ఇక్కడ డిగ్రీ ఎంత వస్తుంది, n-1 వస్తుంది. సో అందుకే ఏ నాట్ 0 ఉండకూడదు. ఎప్పుడైనా డిగ్రీ n అన్నప్పుడు ఏ నాట్ అనేది 0 ఉండకూడదు అనమాట. ఓకేనా? ఇప్పుడు వాల్యూ ఆఫ్ ద పాలినామియల్లోకి వచ్చేద్దాం. వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ అంటే ఏంటి మనకు తెలుసు కదా. పీ ఆఫ్ ఎక్స్ యొక్క జనరల్ ఈక్వేషన్ ఏంటి, ఏ నాట్ ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ A1 ఎక్స్ పవర్ n-1 ప్లస్ సో ఆన్ an అనమాట కదా. సో ఎక్స్ యొక్క వాల్యూ ఇచ్చినప్పుడు ఏదో ఒక వాల్యూ అనుకోండి, అప్పుడు పీ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత అయితే అనేదే వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ అనమాట. సపోజ్ ఈ పాలినామియల్ తీసుకుందాం, x² - 2x - 3, పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు x² - 2x - 3. సో ఎక్స్ ఈక్వల్ టు 0 అనుకోండి సపోజ్, అప్పుడు పీ ఆఫ్ ఎక్స్ ఎంత ఏంది, ఈక్వల్ టు 0 - 0 - 3, సో -3. సో వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ ఎట్ x ఈక్వల్ టు 0 ఈజ్ -3. ఓకేనా? సింపుల్, ఏం లేదు. దాని తర్వాత జీరో ఆఫ్ ద పాలినామియల్, ఎక్స్ యొక్క వాల్యూ దగ్గర పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 అయితే ఆ ఎక్స్ వాల్యూ ఏదైతే ఉంటుందో అవే జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అనమాట. సో ఇందాక ఈక్వేషన్ తీసుకున్న x² - 2x - 3, ఎక్స్ ఈక్వల్ టు 3 దగ్గర అండ్ ఎక్స్ ఈక్వల్ టు -1 దగ్గర పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో 3 and -1 ఆర్ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. దేనికి, ఏ పాలినామియల్కి, x² - 2x - 3కి అనమాట. ఓకేనా? వర్కింగ్ విత్ పాలినామియల్స్లోకి వచ్చేద్దాం. ఫస్ట్ లీనియర్ పాలినామియల్స్ గురించి మాట్లాడుతున్నాడు. సో లీనియర్ పాలినామియల్స్ గురించి చదువుదాం. ఫస్ట్ లీనియర్ పాలినామియల్స్ యొక్క జనరల్ ఈక్వేషన్ ax + b అన్నాడు. ఎందుకంటే ఏ నాట్ ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ A1 ఎక్స్ పవర్ n-1 ప్లస్ A2 ఎక్స్ పవర్ n-2 సో ఆన్ an అనేది జనరల్ ఈక్వేషన్ కదా. సో మనకి డిగ్రీ లీనియర్ పాలినామియల్కి ఎంత, n ఈక్వల్ టు 1 కదా. సో ఏ నాట్ ఎక్స్ పవర్ 1 ప్లస్ A1 ఎక్స్ పవర్ 1 - 1 ఎంత, 0. సో ఏ నాట్ ఎక్స్ పవర్ 0 రాగానే ఆపేయాలన్నమాట. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఏ నాట్ ఎక్స్ పవర్ 0 రాగానే ఇంకా ఆపేయండి ఆ పాలినామియల్. సో ఇదేమన్నా అయితే ఏ నాట్ ఎక్స్ ప్లస్ A1 అవుతుంది. సో ఇక్కడ ఏ నాట్ని ఏ అనుకున్నాడు, A1ని B అనుకున్నాడు. అప్పుడు ఏమైద్ది, ఏఎక్స్ ప్లస్ బి అయిద్ది. సింపుల్. ఈ ఏఎక్స్ ప్లస్ బికి 0 కనుక్కోమంటున్నాడు. మనం ఇందాక ఏమన్నాం, ఎక్స్ యొక్క వాల్యూ దగ్గర పీ ఆఫ్ ఎక్స్ 0 అయితే దాన్ని జీరో ఆఫ్ ద పాలినామియల్ అంటాం అన్నాం. సో ఎక్స్ యొక్క వాల్యూ సపోజ్ k అనుకోండి. సో k ఈజ్ 0 ఆఫ్ ద పాలినామియల్ అనుకోండి. సో AK ప్లస్ B ఈక్వల్ టు 0. అప్పుడు k ఏమైద్ది, -b. b ఇటు వైపు తీసుకొచ్చాం. దాని తర్వాత జస్ట్ ఏతో 2 sides డివైడ్ చేసాం. k ఈక్వల్ టు -b/a అయింది. అంతే, సింపుల్. k ఈక్వల్ టు -b/a దగ్గర లీనియర్ పాలినామియల్ యొక్క 0 అవుతుంది. సో సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. 2x + 1 అనుకుందాం. p ఆఫ్ x ఈక్వల్ టు 2x + 1 అనుకుందాం. సో ఇక్కడ ఫస్ట్ మనం సింపుల్గా చేద్దాం. ఏ క్వశ్చన్ అయినా ఒక్క స్టెప్లో చేయాల్సిన అవసరం లేదు, 2-3 స్టెప్పులు చేయండి, ఏం కాదు. సో ఫస్ట్ థింగ్ మనకేం తెలుసు, లెట్ జనరల్ ఈక్వేషన్ ఈక్వల్ టు ax + b. అండ్ ఇఫ్ జనరల్ ఈక్వేషన్ ఈక్వల్ టు x + b, అప్పుడు 0 ఆఫ్ ద పాలినామియల్ ఏంటి, -b/a కదా. సో ఇక్కడ a ఏమైద్ది, 2 అయిద్ది. ఎందుకు, 2x ఫామ్లో ఉంది కాబట్టి. b ఏమైద్ది, 1 అయిద్ది. b ఈక్వల్ టు 1. సో 0 ఆఫ్ ద పాలినామియల్ -1/2. సింపుల్, అంతే. ఇప్పుడు గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ లీనియర్ పాలినామియల్లోకి వద్దాం. గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చెప్పే ముందు ఒకసారి గ్రాఫ్లు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఇది వర్టికల్ లైన్, ఇది హారిజాంటల్ లైన్. అండ్ ఈ రెండు ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతున్నాయో ఇది ఆరిజిన్, సరేనా. హారిజాంటల్ లైన్ని x యాక్సిస్ అంటాం, వర్టికల్ లైన్ని y యాక్సిస్ అంటాం. సో ఇది y ఏంటి, x ఏంటి అనేది గుర్తెచ్చుకుంటానికి y ఒకటి గుర్తుంచుకోండి. ఇదిగోండి y ఎలా రాస్తాం, ఇలా రాస్తాం కదా y. సో ఈ వర్టికల్ లైన్ ఏదైతే ఉందో y యాక్సిస్ అనమాట. సో ఇలా గుర్తుంచుకోండి, ఓకేనా.
ఈ రెండు ఇంటర్సెక్ట్ అయ్యే చోట ఆరిజిన్ అన్నాం. ఆరిజిన్ అని ఎందుకు అన్నామంటే ఇక్కడి నుంచే అన్నీ ఆరిజిన్ అవుతున్నాయి కాబట్టి. చూడండి ఇట్లా వెళ్తుంది కదా, ఇట్లా వెళ్తుంది. దాని తర్వాత వై యాక్సిస్ చూడండి ఇట్లా వెళ్తుంది. ఇవన్నీ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఆరిజిన్ అంటున్నాం అనమాట. అండ్ ఆరిజిన్ ఎలా రిప్రజెంట్ చేస్తామంటే 0,0. ఓకేనా. ఈ 0,0 మీనింగ్ ఏంటో తర్వాత చెప్తాను, ఫస్ట్ ఇది వినండి. ఎక్స్ యాక్సిస్ని సపోజ్ 3 పార్ట్స్గా డివైడ్ చేసాం, వై కూడా 3గా. అండ్ పైది వై కాబట్టి కిందది నెగిటివ్ వై యాక్సిస్ అంటాం. ఓకేనా. అండ్ ఇటుది నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ అంటాం అనమాట. వీటిని కూడా 3 పార్ట్స్గా డివైడ్ చేద్దాం. ఎప్పుడైనా సరే మీరు ఎగ్జామ్లో ఇట్లా గ్రాఫ్లు ఏమైనా డ్రా చేసేటప్పుడు ఈక్వల్ పాయింట్స్గా డివైడ్ చేసేటట్టు చూసుకోండి, ఎందుకంటే నీట్గా ఉంటుంది కొంచెం. అండ్ ఇప్పుడు సపోజ్ మీకు పాయింట్ 2,3 అని ఇచ్చారనుకోండి, అప్పుడు దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఫస్ట్ జనరల్ రిప్రజెంటేషన్ ఆఫ్ పాయింట్ తెలుసుకోండి. జనరల్ రిప్రజెంటేషన్ ఎలా ఉంటుందంటే ఎక్స్, వై అన్నమాట. ఓకేనా. సో ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నది ఎక్స్ అవుతుంది. ఓకేనా. అండ్ రైట్ సైడ్ ఉన్నది వై యాక్సిస్ మీద పాయింట్ అనుకోండి. సో ఇప్పుడు మనకి ఏంటంటే x2 అన్నాడు కదా, సో 2 నుంచి ఒక లైన్ ఇలా పైకి డ్రా చేయండి. అండ్ y3 అన్నాడు కాబట్టి 3 నుంచి ఇట్లా ఒక పాయింట్ డ్రా చేయండి. అప్పుడు ఇక్కడున్న పాయింట్ ఏదైతే ఉందో అది 2,3 అవుతుంది అనమాట. సరేనా. సో ఆరిజిన్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఆరిజిన్ అవుతుంది కదా, సో 0 ఇక్కడ 0, 1, 2, 0, 1, 2, 3 అలాగా ఎక్స్ యాక్సిస్ మీద వెళ్తుంది. తర్వాత 0 తర్వాత వెనక్కి వెళ్తే -1, -2, -3. దాని తర్వాత పైకి వెళ్తే 1, 2, 3 అండ్ కిందకు వస్తుంటే -1, -2, -3. చూసారా. అందుకే దీన్ని నెగిటివ్ వై యాక్సిస్ అన్నాం, దీన్ని నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ అన్నాం. అండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇది ఆరిజిన్ అన్నాం. సో మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది, ఎక్స్, వై అనేది జనరల్ పాయింట్ అంటాం. ఓకేనా. అండ్ ఒక పాయింట్ ఇచ్చినప్పుడు ఎక్స్ యాక్సిస్ నుంచి ఆ పాయింట్ పైకి డ్రా చేయండి, వై యాక్సిస్ నుంచి పాయింట్ ఇట్లా సైడ్కి డ్రా చేయండి. సపోజ్ -1, -2 అన్నాడు అనుకోండి, అప్పుడు -1 నుంచి ఇట్లా అండ్ -2 నుంచి కిందకి. ఓకేనా. అప్పుడు ఇది -1, -2 అవుతుంది. సో ఇది గ్రాఫ్లో రిప్రజెంటేషన్. దాని తర్వాత ఇప్పుడు ఒకటి గుర్తుంచుకోండి, ఎక్స్ యాక్సిస్కి ఒక ఈక్వేషన్ ఉంటుంది. ఆ ఈక్వేషనే y = 0. ఎందుకంటే ఎక్స్ యాక్సిస్ మీద వై వాల్యూ అంటే మనం అన్నాం కదా, ఎక్స్, వై జనరల్ పాయింట్ యొక్క ఫామ్ అని. ఎక్స్ యాక్సిస్ మీద వై వాల్యూ ఎప్పుడు 0 అనమాట. సో అందుకే ఎక్స్ యాక్సిస్ యొక్క ఈక్వేషన్ y = 0 అనమాట. సో ఈక్వేషన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ అన్నప్పుడు y = 0 అని రాయండి. దాని తర్వాత వై యాక్సిస్లో ఎక్స్ అనేది ఎప్పుడు 0నే, అందుకే x = 0 అనేది ఈక్వేషన్ ఆఫ్ వై యాక్సిస్. సో వై యాక్సిస్ యొక్క ఈక్వేషన్ అడిగితే x = 0 అని రాయండి, అంతే. సరేనా. ఇప్పుడు 0 ఆఫ్ ఏ లీనియర్ పాలినామియల్ అంటే ఏమన్నాం, ఎక్స్ యొక్క వాల్యూ దగ్గర p(x) 0 అవ్వాలి. సో p(x) = y అనుకోవచ్చు కదా మనం. అంటే y = 0 ఎక్కడ అవుతుంది అనేది. y = 0 ఎక్కడ అవుతుందని ఇందాక చెప్పాను కదా, ఏమని చెప్పాను, ఎక్స్ యాక్సిస్ యొక్క ఈక్వేషన్ y = 0 అన్న. అంటే ఎక్స్ యాక్సిస్ మీద ఎక్కడ చూసినా y యొక్క వాల్యూ 0 అనమాట. సో మనం జీరోస్ కనుక్కుంటుంటే దాని యొక్క మీనింగ్ ఏంటంటే ఎక్స్ యాక్సిస్ని ఆ లైన్ ఎక్కడ కట్ చేస్తుంది అనేది. సో సపోజ్ మనం ఇప్పుడు ఏదో ఒక లీనియర్ పాలినామియల్కి ఈక్వేషన్ తీసుకుందాం. సపోజ్ p(x) = 2x + 3 అనుకుందాం. అప్పుడు మనం ఏమనుకోవచ్చు, p(x) y అనుకోవచ్చు కదా. సో y = 2x + 3 అవుతుంది. అండ్ మనం ఏమన్నాం, ఎక్స్ యాక్సిస్ మీద y = 0. సో 0 = 2x + 3. అప్పుడు ఎక్స్ వాల్యూ ఏమైంది, -3/2. సో ఎక్స్ వాల్యూ -3/2 ఎక్కడైద్ది, ఇదిగోండి ఇక్కడ -3/2 అయింది. ఓకేనా. దాని తర్వాత ఇదే లైన్
ఎలాగైతే ఎక్స్ యాక్సిస్ని కట్ చేసిందో అలాగే వై యాక్సిస్ని కూడా కట్ చేస్తుంది కదా. సో వై యాక్సిస్ యొక్క ఈక్వేషన్ ఏంటి? ఎక్స్ ఈక్వల్ టు 0. సో పీ ఆఫ్ ఎక్స్ ఏమనుకున్నాం మనం ఇందాక 2x + 3 అనుకున్నాం. సో ఎక్స్ ఈక్వల్ టు వై ఈక్వల్ టు 2x + 3. సో ఎక్స్ ఈక్వల్ టు 0 అన్న చోట వై యొక్క వాల్యూ ఏమైంది? 3. సో ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసామనుకోండి. సో ఈ లైన్ యొక్క ఈక్వేషన్ y ఈక్వల్ టు 2x + 3 అవుతుంది. సో ఇప్పుడు ఇది మీకు అర్థమయ్యే ఉంటుంది. దీంట్లో మీరు గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే నేను చెప్తాను, రాసుకోండి. ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ థింగ్, ఆరిజిన్ యొక్క పాయింట్ 0,0. సెకండ్ థింగ్, జనరల్ ఫార్మ్ ఆఫ్ ఎ పాయింట్ ఈజ్ x, y. థర్డ్ థింగ్ ఏంటంటే ఎక్స్ యాక్సిస్ని y ఈక్వల్ టు 0 అంటాం అండ్ వై యాక్సిస్ని x ఈక్వల్ టు 0 అంటాం అనమాట. ఓకేనా? ఈ 4 పాయింట్స్ గ్రాఫ్స్లో గుర్తుంచుకోవాలి, చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఫార్ములా ఇచ్చాడు, ఇది గుర్తుంచుకోండి. ఒకవేళ ఈ ఫార్ములా గుర్తు లేకపోయినా కూడా మనం ఈజీగా దాన్ని తీసుకురావచ్చు. ఏమని? ax + b అండ్ y 0 అయిన చోట x ఈక్వల్ టు -b/a. సింపుల్. ఓకేనా? అందుకే దాని యొక్క పాయింట్ ఏమైంది? -b/a, 0 అయింది. ఎందుకు? ఎక్స్ యాక్సిస్ మీద y ఎప్పుడు 0 అండ్ మనకు తెలుసు జనరల్ ఫార్మ్ ఆఫ్ పాయింట్ ఏంటి? x, y. ఓకేనా? x ఏమో -b/a వచ్చింది, y ఏమో 0 వచ్చింది. ఇప్పుడు గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ చూద్దాం. క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క జనరల్ ఈక్వేషన్ ఏంటంటే ax² + bx + c. ఓకేనా? సో దీంట్లో డిగ్రీ ఏంటి? 2 అండ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క డిగ్రీ 2 ఉండాలి. క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క గ్రాఫ్ అంటే డయాగ్రామ్ ఏదైతే ఉంటుందో అది పారాబోలా అంటాం అనమాట. సో ఇక్కడ స్టార్ పెట్టుకోండి. అండ్ ఇఫ్ a > 0 ఉంటే అంటే ax² + bx + c అనేది ఈక్వేషన్ అనుకోండి. a > 0 ఉంటే అప్పుడు పారాబోలా ఓపెన్ అప్ ఉంటుంది అండ్ a < 0 ఉంటే డౌన్ ఉంటుంది. సో ఇది ఎలా గుర్తుంచుకోవాలి? మీకు పాజిటివ్ మార్క్స్ వచ్చినాయి అనుకోండి, అప్పుడు మీ ర్యాంక్ పైకి వెళ్తుంది కదా. సో అందుకే a > 0 అనగానే చూడండి ఓపెన్ అప్వర్డ్ ఉంది. అండ్ మీకు నెగిటివ్ మార్కులు వచ్చినాయి అనుకోండి, అప్పుడు మీ ర్యాంక్, క్లాస్లో ర్యాంక్ కిందకి వెళ్తుంది కదా. అందుకే a < 0 అంటే చూడండి డౌన్వర్డ్స్ ఓపెన్ ఉంది. ఓకేనా? ఇది గుర్తుంచుకుంటే చాలు ప్రస్తుతానికి. దాని తర్వాత పారాబోలాకి నెంబర్ ఆఫ్ రూట్స్ అనేవి 2 ఉండొచ్చు, 1 ఉండొచ్చు, లేకపోతే 0 ఉండొచ్చు అనమాట. ఈ నెంబర్ ఆఫ్ రూట్స్ ఎలా చెప్తాము? ఎక్స్ యాక్సిస్ని ఎన్నిసార్లు అయితే కట్ చేస్తుందో అది నెంబర్ ఆఫ్ రూట్స్ అనమాట. సో ఇక్కడ చూడండి 2 టైమ్స్ కట్ చేసింది, సో 2 రూట్స్. ఇక్కడ చూడండి ఓన్లీ వన్స్ కట్ చేసింది, సో ఓన్లీ 1 రూట్ అనమాట. ఇక్కడ చూడండి ఈ గ్రాఫ్లో అసలు కట్టే చేయలేదు, అందుకని 0 రూట్స్. మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఒక గ్రాఫ్ ఇచ్చి దానికి ఎన్ని రూట్స్ ఉన్నాయి లేకపోతే ఎన్ని జీరోస్ ఉన్నాయి అని అడిగారు అనుకోండి, అప్పుడు దాని యొక్క ఆన్సర్ ఎన్నిసార్లు అయితే ఆ గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్ని కట్ చేస్తుందో అన్ని రూట్స్ ఆర్ అన్ని జీరోస్ అనమాట. జీరోస్ని రూట్స్ అని కూడా అంటాం. ఓకే? దాని తర్వాత జామెట్రికల్ మీనింగ్ ఆఫ్ జీరోస్ ఆఫ్ క్యూబిక్ పాలినామియల్. సో క్యూబిక్ పాలినామియల్ యొక్క గ్రాఫ్ కర్వ్ అనమాట, అది గుర్తుంచుకోండి చాలు. దాని తర్వాత ఏంటంటే అది ఎన్ని రూట్స్ ఉన్నాయనేది, అది ఎన్నిసార్లు ఎక్స్ యాక్సిస్ని కట్ చేస్తే అన్ని రూట్లు ఉన్నట్టు. సో ఇక్కడ చూడండి 1, 2, 3 ఉన్నాయి. అండ్ క్యూబిక్ పాలినామియల్ యొక్క మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ జీరోస్ ఆర్ రూట్స్ ఏంటి? 3 అనమాట. డిగ్రీ ఎన్ని ఉంటే అన్ని మ్యాక్సిమం. ఇక్కడ చూడండి 1 ఉంది అంతే. ఇక్కడ చూడండి 2 ఉన్నాయి. ఓకేనా? డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ n అనుకోండి, సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ జీరోస్ అనేవి n ఉంటాయి అన్నమాట. అండ్ మినిమం 0 అవ్వచ్చు. ఓకేనా? ఇప్పుడు రిలేషన్షిప్ ఆఫ్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్ ఆఫ్ ద పాలినామియల్. ఇప్పుడు కోఎఫిషియంట్ ఆఫ్ ద పాలినామియల్ అంటే ఏంటి? ax² + bx + c అనేది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కదా. సో ఈ a అనేది, b అనేది, c అనేవి ఈ 3 కోఎఫిషియెంట్స్ ఆఫ్ ద పాలినామియల్ అనమాట. సపోజ్ ax + b ఉందనుకోండి, ఇప్పుడు కోఎఫిషియెంట్స్ ఏంటి? a అండ్ b. అలా కాకుండా ax³ + bx² + cx + d ఉందనుకోండి, దీంట్లో a, b, c, d ఈ కోఎఫిషియెంట్స్ ఆఫ్ ద పాలినామియల్.
సో ఇక్కడ చూడండి పిఎక్స్ ఈక్వల్ టు 2x² మైనస్ 8x ప్లస్ సి 6 అని ఉంది. సో ఇక్కడ ఏ ఏంటి, ఏ 2 అనమాట, బి ఏంటి -8. ఓకేనా, ఎందుకు ఈ 2x² మైనస్ 8x ప్లస్ 6ని ఎలా రాయొచ్చు, 2x² ప్లస్ -8 ఇంటూ x ప్లస్ 6 అని రాయొచ్చు కదా. సో దీన్ని ఇప్పుడు ax² ప్లస్ bx ప్లస్ cతో ఈక్వల్ చేయండి. x² ముందు ఏముంది 2 ఉంది, x ముందు ఏముంది -8 ఉంది, c 6. సో అందుకే a2 b -8 అండ్ c 6 అనమాట. సో ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ ద పాలినామియల్ ఎలా కనిపెట్టాలి అనేది అర్థమైంది కదా. దాని తర్వాత ఇప్పుడు ఈ ఫార్ములాలు గుర్తుంచుకోండి, దాని తర్వాత ఇది ఎలా డిరైవ్ చేయాలి అనేది నేను చెప్తాను. సో ఇక్కడ స్టార్ మార్క్ పెట్టుకొని ఇంపార్టెంట్ అని పెట్టుకోండి. అండ్ ఇక్కడ ఆల్ఫా ఏంటి బీటా ఏంటి అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ ఫస్ట్ ఈ ఫార్ములా దగ్గర స్టార్ మార్క్ పెట్టుకోండి. ఓకేనా, దాని తర్వాత క్యూబిక్ పాలినామియల్లో కూడా ఫార్ములా ఫస్ట్ స్టార్ మార్క్ పెట్టుకోండి. దాని తర్వాత సో ఇక్కడ ఆడు ఇచ్చాడు కదా, సో ఇక్కడ స్టార్ మార్క్ పెట్టుకోండి, ఇంపార్టెంట్ అని పెట్టుకోండి. ఓకేనా, సో ఇప్పుడు ఇందాక వచ్చిన ఫార్ములాలు ఎలా వచ్చినాయి అనేది చూద్దాం. ఫస్ట్ జనరల్ ఈక్వేషన్ రాద్దాం. పి ఆఫ్ ఎక్స్ది ఏంటి, a0x⁴n ప్లస్ a1x⁴n-1 ప్లస్ a2x⁴n-2 ప్లస్ సో ఆన్ an అనమాట కదా. లీనియర్ పాలినామియల్కి ఏమైంది, a0x ప్లస్ a1 అంటే ఇది ఎలా రాయొచ్చు, ax ప్లస్ bగా రాయొచ్చు కదా. ఓకేనా, దాని తర్వాత క్వాడ్రాటిక్ ఏమైంది, a0x² ప్లస్ a1x ప్లస్ a2 దీన్ని ఎలా రాయొచ్చు, ax² ప్లస్ bx ప్లస్ cకు కూడా రాయొచ్చు కదా. ఎందుకు a0 a1 a2 జస్ట్ రిప్రజెంటేషనే, దానికి వాల్యూస్ ప్రస్తుతానికి ఏం అసైన్ చేయాల. సో a0ని ఏగా రాయొచ్చు, a1ని bగా రాయొచ్చు, a2ని cగా రాయొచ్చు. అండ్ క్యూబిక్కి a0x³ ప్లస్ a1x² ప్లస్ a2x ప్లస్ a3 అంటే ax³ ప్లస్ bx² ప్లస్ cx ప్లస్ dగా రాయొచ్చు కదా. ఓకేనా, ఇదైతే గుర్తుంది కదా. దాని తర్వాత ఫస్ట్ నేను ఆల్రెడీ మీకు చెప్పేశాను, k అనేది లీనియర్ పాలినామియల్ యొక్క 0 అయితే k వాల్యూ -b/a అవుతుంది. ఇది ఆల్రెడీ ఇంతకుముందే డిస్కస్ చేసాం. సో ఇప్పుడు క్వాడ్రాటిక్లోకి వచ్చేద్దాం. క్వాడ్రాటిక్లో ఆడు ఏమంటున్నాడంటే ఆల్ఫా కామా బీటా అనేవి జీరోస్ ఆఫ్ ax² ప్లస్ bx ప్లస్ c అనుకోండి. ఓకేనా, అప్పుడు ఈ ax² ప్లస్ bx ప్లస్ c అనే ఈక్వేషన్ని ఆల్ఫా కామా బీటా ఫామ్లో రాయాలంటే x మైనస్ ఆల్ఫా ఇంటూ x మైనస్ బీటా ఈక్వల్ టు 0 అని కూడా రాయొచ్చు అనమాట. ఓకేనా, అప్పుడు ఇది ఏమవుతుంది, x² మైనస్ బీటా ఎక్స్ మైనస్ ఆల్ఫా ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు 0 అవుతుంది. అప్పుడు ఇది ఎలా రాయొచ్చు, x² ప్లస్ మైనస్ ఆల్ఫా మైనస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు 0. సో ఇది అదర్ ఈక్వేషన్ ఆఫ్ ax² ప్లస్ bx ప్లస్ c అనమాట. సో మనం ఒకవేళ ఈ ఆల్ఫా ఆర్ బీటా ఏదో ఒకటి దీంట్లో పెట్టామనుకోండి, అప్పుడు దాని ఈక్వేషన్ యొక్క వాల్యూ ఏమైంది, ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0. ఎందుకు, ఆల్ఫా అండ్ బీటా ఆర్ జీరోస్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ కదా, అందుకే. ఇప్పుడు చూడండి, ఏ కామన్ తీస్తే x² ప్లస్ b/ax ప్లస్ c/a ఈక్వల్ టు 0 అని రాయొచ్చు కదా. ఏ కామన్ తీసాం అంతే, అంటే మొత్తం ఈక్వేషన్ని ఏతో డివైడ్ చేసామన్నమాట. సరేనా, ఇక్కడ కోఎఫిషియెంట్స్ ఏ అయితే ఉన్నాయో అవి ఈక్వేట్ చేద్దాం. x² ముందు 1 ఉంది, ఇక్కడ కూడా x² ముందు 1 ఉంది. ఓకేనా, దాని తర్వాత b/a ఈక్వల్ టు మైనస్ ఆల్ఫా మైనస్ బీటా అని రాయొచ్చు కదా. ఎందుకు, x ముందు కోఎఫిషియంట్ ఏంటి, ఇక్కడ b/a, ఇక్కడ ఏంటి మైనస్ ఆల్ఫా మైనస్ బీటా. బట్ ఈ రెండు ఈక్వేషన్స్ సేమ్, ఎందుకు, ఈ జీరోస్ కాబట్టి. అప్పుడు ఏమని రాయొచ్చు, ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మైనస్ b/a. అవునా, సో సమ్ ఆఫ్ ద జీరోస్ ఏమొచ్చింది, మైనస్ b/a. దాని తర్వాత ఆల్ఫా బీటా, ఇక్కడ చూడండి ఆల్ఫా బీటా ఏంటి, c/a. ఓకేనా, సో సమ్ ఆఫ్ ద రూట్స్ ఈక్వల్ టు మైనస్ b/a అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఈక్వల్ టు c/a. అంటే సమ్ ఆఫ్ ద జీరోస్ ఈక్వల్ టు మైనస్ b/a, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఈక్వల్ టు c/a ఆర్ జీరోస్ ఈక్వల్ టు c/a. ఎందుకు, రూట్స్ ఆర్ జీరోస్ అన్న రెండు సేమ్ అనమాట. సో ఈ ప్రూఫ్ అయిపోయింది కదా. ఇప్పుడు క్యూబిక్లోకి వచ్చేద్దాం. క్యూబిక్లో సేమ్ అండి, ఏం కాదు. ఇప్పుడు ఆల్ఫా బీటా గామా ఈ మూడు అనేవి జీరోస్ ఆఫ్ క్యూబిక్ ఈక్వేషన్
ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి ఈక్వల్ టు 0 అనుకోండి. ఎందుకు? ఆల్ఫా బీటా గామా పెట్టినప్పుడు దీని యొక్క వాల్యూ 0 అవుతుంది కాబట్టి. అప్పుడు ఈ ఈక్వేషన్ని ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా ఇంటూ ఎక్స్ మైనస్ గామా ఈక్వల్ టు 0 కింద కూడా రాయొచ్చు అనమాట. సరేనా? దీన్ని సింప్లిఫై చేస్తే ఈ ఈక్వేషన్ వస్తుంది అనమాట. సరేనా? ఒకసారి మీరు సింప్లిఫై చేస్తానికి ట్రై చేయండి. బట్ ఈక్వేషన్ మాత్రం ఇది వస్తుంది. బట్ మనకి ఇక్కడ ఈ ఈక్వేషన్ని ఎక్స్ క్యూబ్ ప్లస్ బి బై ఏ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి బై ఏ ఎక్స్ ప్లస్ డి బై ఏ ఈక్వల్ టు 0 కింద రాయొచ్చు కదా. ఎక్స్ క్యూబ్ ముందు 1 ఉంది, ఇక్కడ కూడా 1 ఉంది. ఓకే, సేమ్. ఇప్పుడు బి బై ఏ ఏమవుతుంది అంటే సమ్ ఆఫ్ ద రూట్స్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ టు మైనస్ బి బై ఏ అయింది. దాని తర్వాత ఇంకోటి సి బై ఏ ఏమైంది? ఆల్ఫా బీటా ప్లస్ ఆల్ఫా గామా ప్లస్ బీటా గామా ఈక్వల్ టు సి బై ఏ అయింది. అండ్ ఆల్ఫా బీటా గామా ఈక్వల్ టు మైనస్ డి బై ఏ అయిందనమాట. ఓకేనా? సింపుల్, అర్థమయ్యే ఉంటుంది. ఇప్పుడు ఒక్కసారి ఫార్ములాలోకి వెళ్దాం. చూడండి, ఇక్కడ చూడండి, ఫార్ములాలు చూసుకుంటే ఇందాక మనకు వచ్చింది కదా, అందుకని ఇక్కడ ఇంపార్టెంట్ పెట్టుకోండి. అండ్ ఎలాగ ప్రూవ్ చేయాలి అనేది ఇందాక చూపించాను మీకు. సింపుల్గా ఒకవేళ మీకు ఫార్ములా గుర్తు రాకపోతే రఫ్ పేపర్లో వెంటనే డిరైవ్ చేసేయండి. ఒక 2 minutesలో డిరైవ్ చేసేయచ్చు. ఓకేనా? డివిజన్ ఆల్గారిథం ఫర్ పాలినామియల్స్లోకి వచ్చేద్దాం. సో పాలినామియల్స్ ఎలాగైతే మనం మామూలు నెంబర్స్ డివైడ్ చేయగలమో పాలినామియల్స్ని కూడా అలాగే డివైడ్ చేయగలం అనమాట. సో అది దేని బేసిస్ మీద ఉంటుంది? యూక్లిడ్స్ డివిజన్ ఆల్గారిథం. సో ఇక్కడ ఇంపార్టెంట్ పెట్టుకోండి, ఆ డివిజన్ ఏదైతే ఉందో యూక్లిడ్స్ డివిజన్ ఆల్గారిథం మీద ఉంటుంది అనమాట. ఎలాగా? దాని యొక్క డెఫినేషన్ ఏంటంటే ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ స్టార్ మార్క్ పెట్టుకోండి. ఇఫ్ పీ ఆఫ్ ఎక్స్ అండ్ జీ ఆఫ్ ఎక్స్ ఆర్ 2 polynomials with g of x not equal to 0, then we can find polynomials q of x and r of x such that p of x equal to g of x into q of x plus r of x. అంటే ఇక్కడ r of x ఏదైతే ఉందో అది రిమైండర్ అనమాట, అందుకే r అని ఉంది. q అంటే కోఎఫిషియంట్, g of x అంటే ఏదైతే పాలినామియల్తో డివైడ్ చేస్తున్నామో అది, p of x అంటే మనం ఏదైతే పాలినామియల్ డివైడ్ చేస్తున్నామో అది. ఓకేనా? అంటే మీకు ఎగ్జాంపుల్తో చూపిస్తా చూడండి. ఇక్కడ చూడండి, పీ ఆఫ్ ఎక్స్ ఇది, జీ ఆఫ్ ఎక్స్ ఇది అనమాట. సో ఇక్కడ వాడు ఎలా చేశాడు, ఈ క్వశ్చన్ ఏదైతే ఉందో డివిజన్ ఎలా చేశాడు నేను మీకు చూపిస్తా చూడండి. ఫస్ట్ థింగ్ వాడు ఇలా రాసుకున్నాడు అనమాట. ఓకేనా? మీరు కూడా ఫస్ట్ పీ ఆఫ్ ఎక్స్ ఇలా లోపల రాసుకోండి. రాసుకున్న తర్వాత జీ ఆఫ్ ఎక్స్ అది ఇట్లా రాసుకోండి. రాసుకున్న తర్వాత ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ ఏంటి? 1. ఎక్స్ క్యూబ్ యొక్క కోఎఫిషియంట్ 3. ఎక్స్ స్క్వేర్ని 3x క్యూబ్ చేయాలంటే ఏం చేయాలి? 3xతో మల్టిప్లై చేయాలన్నమాట, అంతే కదా. అందుకని ఫస్ట్ పైన 3x రాయండి. దాని తర్వాత ఈ మొత్తం పాలినామియల్ది 3xతో మల్టిప్లై చేయండి. సో ఎక్స్ స్క్వేర్ ఇంటూ 3x ఎంత? 3x క్యూబ్. 2x ఇంటూ 3x ఎంత? 6x స్క్వేర్. 1 ఇంటూ 3x ఎంత? 3x. అలా రాసిన తర్వాత దాన్ని మైనస్ చేయండి. 3x క్యూబ్ క్యాన్సిల్ అయిపోద్ది. దాని తర్వాత ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x స్క్వేర్ ఎంత అయింది? మైనస్ 5x స్క్వేర్. ఓకేనా? దాని తర్వాత 2x మైనస్ 3x ఎంత అయింది? మైనస్ x అయింది అనమాట. ఓకేనా? దాని తర్వాత 5 ఎలాగైతే ఉందో 5 అలా కింద తీసుకొచ్చేద్దాం. సపోజ్ ఇక్కడ -1 ఏదో ఒకటి ఉందనుకోండి, అప్పుడేమైద్ది? 5 - 1 4 అయింది. బట్ ఇక్కడ ఏమీ లేదు కాబట్టి -0 ఉంది. సో 5 - 0 ఎంత? 5 అనమాట. ఇప్పుడు దాని తర్వాత నెక్స్ట్ స్టెప్, ఎక్స్ స్క్వేర్ని -5x స్క్వేర్ ఎలా చేయాలి? ఎక్స్ స్క్వేర్ని -5x స్క్వేర్ చేయాలన్నమాట. అంటే ఎక్స్ స్క్వేర్ ఇంటూ -5 చేయాలి అంతే. అందుకని -5 పెట్టాం ఇక్కడ. ఓకేనా? 3x -5 పెట్టాం. -5 పెట్టిన తర్వాత -5తో మొత్తం పాలినామియల్ని మల్టిప్లై చేయండి. -5 ఇంటూ 5x స్క్వేర్ ఎంత? -5x స్క్వేర్. -5 ఇంటూ 2x ఎంత? -10x ప్లస్ -5 ఇంటూ 1 ఎంత? -5. సో ఈ పాలినామియల్లో నుంచి ఇది సబ్ట్రాక్ట్ చేయాలన్నమాట. అంటే ఇక్కడ -5 ఏమైద్ది? ప్లస్ అయింది. -5 -10 ఏమైద్ది? ప్లస్ అయింది. ప్లస్ 10x అయింది. -5 ఏమైద్ది? +5 అవుతుంది అనమాట. అప్పుడు ఏమని చేయొచ్చు? ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. -x ప్లస్ 10x ఎంత? 9x. +5 ఎంత? 10. సో ఇది రిమైండర్ అంటే r(x) అనమాట. ఓకేనా? సో మీకు డివిజన్ ఎలా చేయాలో అర్థమయ్యే ఉంటుంది. ఈ ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒకసారి చూసుకుంటూ వెళ్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఇంకో వీడియోలో
మీ ఎక్సర్సైజ్ ఎలా చేయాలి అనేది మొత్తం అంతా పెడతాను అనమాట. ఓకేనా? అండ్ లాస్ట్లో వాట్ యూ హ్యావ్ డిస్కస్డ్ అనేది ఇంపార్టెంట్. ఎందుకు రివిజన్ టైంలో ఫాస్ట్గా రివైజ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేస్తాం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ.